ఈ వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. పోలవరం నియోజకవర్గ కొయ్యలగూడెం మండలంలోని రామానుజాపురంలో కూటమి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గెలిచినందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం మండలం జనసేన అధ్యక్షులు తోట రవి, టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్లను టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రామానుజపురం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు అడపా శ్రీను, ఎంపీటీసీ సుంకర రాజేష్, ఉప సర్పంచి వామిశెట్టి మధు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎరమల్ల రాజు, టీడీపీ సీనియర్ నాయకులు కోనే శ్రీనివాస్, మాసవరపు వెంకటేశ్వరరావు, జనసేన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దాకారపు మధు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు అల్లం సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. హలో కొంచెం వెనక్కి తమ్ముడు. హలో వైసీపీ, హలో వైసీపీ, హలో వైసీపీ, హలో వైసీపీ. ఈరోజు పోలవరం నియోజకవర్గం అత్యధిక మెజార్టీ తోటి గెలిపించిన కొయ్యలగూడెం మండలం నుంచి కొయ్యలగూడెం మండల పార్టీ ప్రెసిడెంట్లు, జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ తోటరావు గారికి, అలాగే టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ పారేపల్లి నరేష్ గారికి ఇవాళ రామానుజపురంలో జరుపుకునే విజయోత్సవ ర్యాలీకి వీళ్ళిద్దరూ మరి ముఖ్య అతిథులుగా మన గ్రామానికి ఇచ్చేసినందుకు మరి వీళ్ళకి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మన రామానుజపురం గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన మన టీడీపీ, జనసేన మరియు కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మరి ఎక్కడెక్కడ ఏ వార్డుల్లో ఏ నాయకులు ఏ కార్యకర్తలు కష్టపడ్డారు, అలాగే మనకు అధికారం ఇచ్చిన ప్రజలకు కానీ మనకు అధికారం ఇచ్చిన గవర్నమెంట్కి కానీ మరి ప్రజలకి ఇటు గవర్నమెంట్ పథకాలను కానీ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం ఉపయోగించుకొని మనం ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం న్యాయం చేయాలని, మనం ఈ అధికారాన్ని ఈ 5 సంవత్సరాలే కాకుండా ఇది కంటిన్యూషన్గా ఇక మనం వేరే వాడికి ఈ రాజ్యాన్ని అప్పచెప్పకుండా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటూ మన ప్రజలను మనం కాపాడుకుంటూ మన రాష్ట్రాన్ని అత్యధిక రీతిలో ఉన్న స్థాయికి తీసుకెళ్లాలని, ఈ ప్రతి ఒక్కరు ఎవరు ఏ వార్డులో కష్టపడ్డారో ఆ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో మీకు అందుబాటులో ఉన్న నాయకులు చెప్పండి. వాళ్ళు ఇవ్వకపోతే మీరైనా సరే కొంచెం చేయండి. చెప్పారు కదా, జన సైనికులు ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీలో మీరు పనిచేస్తున్నారు, అలాగే మీరు ఎవరినైనా సరే కోచింగ్ చేయండి. అలాగే చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడి దగ్గర మేము పనిచేస్తాం, ఆ విజన్ కోసం మేము కష్టపడతాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరి మన గ్రామాలకి, మన రాష్ట్రానికి, మన మండలానికి ఉపయోగపడేలాగా మీరు అందరూ చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి అభ్యర్థి మన చిర్రి బాలరాజు గారిని విజయోత్సవ ర్యాలీ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయండి. ఈరోజు ఇంతటి ఘనంగా మనం ర్యాలీ నిర్వహించుకున్నామంటే దానికి కారణం మన మండలం అండి. దానికి గర్వంగా ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, అదేవిధంగా ప్రతి నాయకుడికు ఇక్కడ మండల ప్రెసిడెంట్ ఇద్దరు ఉన్నారండి. వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు కూడా తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా యువతని ప్రతి ఒక్కరిని మేల్కొల్పి ఒక కృషి ఏ విధంగా అంటే నేను సైతం అని నాతో పాటుగా 10 మంది పనిచేసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా విజయం వైపు నడిపించి ఇద్దరు విజయాన్ని మనకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెద్ద కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ర్యాలీలో కూడా మనం ఏ విధంగా అంటే ప్రతి సామాన్యులకి ఇబ్బంది లేకుండా ర్యాలీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ
గ్రామ కమిటీ అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు ధర్మశిరు గారికి, అలాగే టీడీపీ అధ్యక్షుడు యనమల రాజు గారికి, అలాగే టీడీపీ నాయకులకి, మన వైస్ ఎంపీటీసీ అయిన రాజేష్ గారికి, అలాగే ఇక్కడ టీడీపీ పెద్దలకు, జనసేన పెద్దలకు, నాయకులకు, జన సైనికులకు, అలాగే కార్యకర్తలకు, ఈ మండలంలో ఇంత పేరు రావడానికి కష్టపడిన ప్రతి జన సైనికుడికి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ వాళ్ళ తరపున పాదాభినందనం. ఎందుకంటే ఇక్కడ వాటరావి గారు తిరిగారు, లేదంటే పారేపల్లి నరేష్ గారు తిరిగారంటే ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఎంత 5,000 రూపాయలు ఇచ్చినా అంత కష్టపడరేమో రోజు అంత. మనం పొద్దున్న 6 వచ్చినా 10 దాకా వీళ్ళందరికీ ఒక రకంగా పార్టీ ఎమ్మెల్యే గారు రుణపడి ఉండాలని నేను ఈ మండలం తరఫున చెప్తున్నాను. అలాగే ఈ మండలంలో ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుని వెంటనే రెస్పాండ్ అవ్వాలని ఎమ్మెల్యే గారికి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం. ఒక్కరికి ఇక్కడికి వచ్చిన జనసేనకి ధన్యవాదాలు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బై బై వైసీపీ, బై బై వైసీపీ. రాష్ట్రం మొత్తం కూడా ఒకే ఒక నియోజకవర్గం గురించి ఎదురు చూసింది. ఒకటి గెలిచేది పిఠాపురం హైయెస్ట్ మెజారిటీ. అన్ని సర్వేలు కూడా పోలవరం పోయింది అంటే 12 లెక్క రాదు, కానీ ఏదో డబ్బులు లెక్క చర్చలు విడిగా వేశారు. సర్వేలు కాదు, మాకు కావాల్సింది గాజు గ్లాస్ అని చెప్పి దమ్ముగా పనిచేసి చరిత్ర సృష్టించిన పోలవరం నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి యువ ఎమ్మెల్యేను అందించినటువంటి కొయిలు మండలంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాగే సామాన్య ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ప్రధానికానికి పేరున కూడా మీ అందరికీ కూడా నమస్కారం ఇస్తాం. అలాగే చిన్న కుర్రవాళ్ళు ఓటు లేకపోయినా తమ్ముడు మీ ఇంట్లో మీ అమ్మగారికి, మీ నాన్నగారికి చెప్పారా ఓట్లు వేయమని, గాజు గ్లాస్ ఓటు వేయమని చిన్న పిల్లలు సైతం చెప్పి రికార్డు సృష్టించడం జరిగింది. దీని అందరికీ కారణం ఇక్కడ ఉన్న మేమిద్దరం అని అందరూ అనుకుంటారు, కానీ మమ్మల్ని నడిపించి ఈ విజయానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి బాధపడుతుంది తెలియజేస్తున్నాం. అంటే నిన్న మేము లోకేష్ బాబు గారికి కలవడానికి వెళ్ళాం. పోలవరం అనగానే ఆయన నవ్వి ఏ మండలం అన్నారు, వెలుడు అన్నాం. ఐడెంటిఫికేషన్ ఉంది, మంచి మండలం, మంచి రిజల్ట్ వచ్చిందని అచ్చెన్నాయుడు గారిని కలిసాం, అదే విషయం చెప్పాం. అలాగే ఇంత మంచి విజయాన్ని ఇవ్వటం గొప్ప విషయం కాదు, ఇంత మంచి విజయాన్ని అందించిన కార్యకర్తలకు ఎక్కడైతే కష్టం ఉందో ఆ కష్టంలో ఖచ్చితంగా అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ అందరూ కూడా మీకు అండగా ఉంటారు. అలాగే అభివృద్ధి చేయడంలో కూడా చాలా సంతోషం. ఇది పర్సనల్, ఈ ఒక్క విషయం మాకు నియోజకవర్గ స్థాయిలో మొట్టమొదటిగారిగా సన్మానం చేసినటువంటి రావంజపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు కడప శ్రీను గారికి, అలాగే ఎంపీటీసీ సుందర రాజేష్ గారికి, అలాగే వీళ్ళ ముగ్గురు పేరు చెప్పానంటే మీ అందరూ చెప్పండి. అలాగే మిత్రుడు, కుటుంబ సభ్యుడు మన కోనే శ్రీనివాస్ గారికి, అలాగే నా క్లాస్మేట్ ఎర్రమల్ల గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎర్రమల్ల రాజు గారికి, సీనియర్ మాస్టర్ వెంకటేశ్వర గారికి, అలాగే మా అందరికీ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఊరికి నాకు ఒక అనుబంధం ఉంది. మా అత్తగారిది ఈ ఊరే, వీళ్ళందరూ నా దగ్గర చదివిన స్టూడెంట్సే. కాబట్టి మీరు ఇంత మంచి పొజిషన్లో ఉండి ఎంత కష్టపడి నాకు పేరు తీసుకొచ్చినందుకు మేము మీ అందరికీ కూడా స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా మీ అందరికీ నమస్కరిస్తూ జై జనసేన, జై తెలుగుదేశం. మన కోయిలగూడ మండలంలో మెజార్టీకి రావడానికి కృషి చేసినటువంటి ఇరు పార్టీ మండల నాయకుల్ని మనం ఈరోజు సత్కారం జరుగుతుంది. అదేవిధంగా కూడా
ధర్మరాజు గారు అమ్మా అక్కడ శ్రీ గారు కూడా కొంచెం కూడా బాలకృష్ణ గారు అమ్మా కృష్ణ గారు రాజశేఖర్ గారు ఆదిత్య పాత్ర పేర్లు అది అడ్డంగా పడిపెట్టవి